7th class students, this is your second chapter in your mathematics, fractions, decimals and rational numbers. Among all this, first of all, we are going to discuss fractions. You all already discussed in your 6th class maths fractions, about fractions, like fractions, unlike fractions, and addition, subtraction of fractions, smaller fractions already have done. Okay. అంటే ఫ్రాక్షన్స్ గురించి మీకు సాధారణంగా 6th క్లాస్లో వచ్చింది కాబట్టి కొంచెం తెలుసు. బై ద వే అయినప్పటికీ ఎనీవే ఫ్రాక్షన్ని మనం సింపుల్గా ఇట్లా రాసుకుంటాం. ఫ్రాక్షన్ అనేది ఏ రూపంలో ఉంటుంది? దిస్ ఇస్ అ షేప్ ఆఫ్ ఫ్రాక్షన్. ఇలా ఉంటుంది. సో పైన న్యూమరేటరు బై కింద డినామినేటర్. పైన ఉన్న ఈ పార్ట్ని చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ రాశాను. 1/2, 3/4, 5/6, 10/3, 98/27 ఎట్సెట్రా. అంటే ఫ్రాక్షన్ అంటే ఖచ్చితంగా ఈ రూపంలోనే ఉంటుంది. ద ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ దిస్ షేప్, రైట్? సో ఈ పైన ఉన్న భాగాన్ని మనం ఏమంటాం? న్యూమరేటర్ అంటాం. కింద ఉన్న భాగాన్ని మనం డినామినేటర్ అంటాం. సో ఇన్ దిస్ 1/2, 1 ఈజ్ అ న్యూమరేటర్, 2 ఈజ్ అ డినామినేటర్. ఇన్ దిస్ 98/27, 98 ఈజ్ అ న్యూమరేటర్, 27 ఈజ్ అ డినామినేటర్, రైట్? సో అలాగే మీరు 6th క్లాస్లో ఫ్రాక్షన్స్ని రకరకాల షేప్స్లో మనం షేడ్ చేయడం అనేది చూసాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకున్నాను, దీన్ని ఈక్వల్ 2 పార్ట్స్ వేశాను. ఈక్వల్ 2 పార్ట్స్. అలాగే మీరు చాలా రీకాల్ చేసుకోండి, గుర్తుంచుకోండి. ఈ కింద డినామినేటర్ ఉన్న ప్రతి భాగము, ప్రతిదీ అన్ని భాగాలు చేశాము, ఒక పార్ట్ని అన్ని భాగాలు చేశాము అనేది డినామినేటర్ తెలియజేస్తుంది. అంటే ఒక షేప్ తీసుకుంటే దాంట్లో 2 భాగాలు ఉన్నాయి, ఇక్కడ ఒక షేప్ తీసుకుంటే దాంట్లో 4 భాగాలు ఉన్నాయి, ఇక్కడ 6 భాగాలు ఉన్నాయి, ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. ఇలా చూస్తాం. ఇక్కడ 27 పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్లు కొన్నిటికి చిన్నగా ఉన్నాయి, కొన్నిటికి పెద్దగా ఉన్నాయి. అంటే డినామినేటర్తో పోలిస్తే మీరు ఇక్కడ చూడండి, డినామినేటర్ కన్నా న్యూమరేటర్ చిన్నది. కానీ ఇక్కడ చూడండి, డినామినేటర్ కన్నా న్యూమరేటర్ పెద్దది. ఇవి మనం ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మనం నేర్చుకుంటాం. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్. మనం ఇట్లా పార్ట్స్ చూస్తాం. 1/2 అంటే ఒక పార్ట్ షేడ్ చేయబడింది, రెండిట్లో ఒక పార్ట్ షేడ్ చేయబడింది. సో దిస్ పార్ట్ ఈస్ 1/2 అండ్ రిమైనింగ్ దిస్ పార్ట్ ఆల్సో 1/2. షేడ్ చేయని భాగం కూడా 1/2 ఉంది, షేడ్ చేసిన భాగం కూడా 1/2 ఉంది. కాబట్టి 2 కలిస్తే టోటల్ 1². అలాగే ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ గీసాను, దీన్ని ఈక్వల్ 4 పార్ట్స్ చేశాను. ఫ్రాక్షన్స్లో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి. ఓకే? సో ఈక్వల్ 4 పార్ట్స్, ఈక్వల్గా ఉన్న 4 పార్ట్స్ తీసుకుంటే దీంట్లో నేను పైన ఒక పార్ట్ని, ఇక్కడ ఉన్న ఒక పార్ట్ని షేడ్ చేశాను. ఇప్పుడు నేను షేడ్ చేసిన భాగాన్ని ఫ్రాక్షన్గా రాస్తే ఎలా ఉంటుంది? 2 పార్ట్స్ని షేడ్ చేశాను, కానీ మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి. అంటే 4గింటిలో 2ని షేడ్ చేశాను. దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2/4. మిగిలింది కూడా 2/4. అంటే షేడ్ చేయని భాగం కూడా 2/4. అలాగే ఇక్కడ చూడండి మీరు, దిస్ ఈస్ ఈక్వల్ 2 పార్ట్స్, 1 పార్ట్ని షేడ్ చేయాలి. అంటే ఇది కూడా 1/2. కానీ ఇప్పుడు దీన్ని మనం ఫ్రాక్షన్గా రాయొచ్చా? ఇట్లా 1/3గా రాయొచ్చా అంటే ఇవి రాయడం కరెక్ట్, ఎందుకంటే అన్నిట్లో ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను ఒక రెక్టాంగులర్ని హాఫ్ పార్ట్ చేశాను, మళ్ళీ ఆ పైన హాఫ్ పార్ట్ని 2 హాఫ్ పార్ట్స్గా చేశాను. అంటే ఈ 3 భాగాలు ఈక్వల్గా లేవు. ఈక్వల్గా లేనప్పుడు నేను దీన్ని 1/3 అని రాయడానికి వీల్లేదు. ఈక్వల్గా ఉన్న భాగం ఉంటే తప్ప మనం ఫ్రాక్షన్గా దాన్ని రాయలేము. సో దిస్ ఇస్ రాంగ్ అని అందుకే రాశాను. మిగిలిన అన్ని కూడా మనం ఫ్రాక్షన్స్గా చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం కైండ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని 6th క్లాస్లో మనం లైక్ అండ్ లైక్ నేర్చుకున్నాం. ఇందులో మీకు ప్రాపర్ ఇంప్రాపర్ నుంచి మొదలైంది కాబట్టి నేను ఒక్కసారి మీకు రీకాల్ చేస్తాను. వాట్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ వాట్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకే? చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మీకు బ్రీఫ్గా లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటియో మీకు ఇక్కడ రాయడం జరిగింది. సో మీరు అర్థం చేసుకోండి. వాట్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్? లైక్ ఫ్రాక్షన్స్ అంటే మనకి ఇచ్చినటువంటి అన్ని ఫ్రాక్షన్స్లో ఏ ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయో, సేమ్గా ఉంటాయో, ఆ అన్నింటినీ ఒక గ్రూప్గా రాస్తే అవన్నీ లైక్ ఫ్రాక్షన్స్గా ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రాసిన అన్నింటి యొక్క డినామినేటర్ 5గానే ఉంది. దీన్ని 5 డినామినేటర్గా ఉన్న లైక్ ఫ్రాక్షన్స్ గ్రూప్ అని అంటాం. ఇక్కడ చూడండి, కింద అన్నీ ఈ గ్రూప్లో అన్నీ 7 డినామినేటర్గా ఉన్నటువంటివే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ గ్రూప్ని ఏమంటారంటే డినామినేటర్ 7గా ఉన్న లైక్ ఫ్రాక్షన్స్ గ్రూప్ అని అంటారు. ఈ గ్రూప్ని ఏమంటారంటే డినామినేటర్ 5గా ఉన్నటువంటి లైక్ ఫ్రాక్షన్స్ యొక్క గ్రూప్ అని అంటారు.
ఒకవేళ ఇందులోకి వెళ్ళి ఒకటి దీంట్లోకి వెళ్ళి ఒకటి ఒక గ్రూప్గా రాసామనుకోండి, అవి లైక్ ఫ్రాక్షన్స్ అవ్వవు, అవి అన్లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సారీ ఇక్కడ నేను తప్పుగా రాశాను, ఒకటి ఇది 2 రాద్దాం. ఓకే రైట్, చూడండి ఇక్కడ 2/7 డినామినేటర్ 7, 5/2 డినామినేటర్ 2, 2/9 డినామినేటర్ 9, 42/8 డినామినేటర్ 8. అంటే ఈ డినామినేటర్లన్నీ వేరువేరుగా ఉన్నాయి. అప్పుడు ఈ గ్రూప్ని ఏమంటారు అని అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. కానీ ఇప్పుడు 2/7ని దీంట్లో రాయొచ్చు, అది లైక్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ కింద చూడండి 1/8, 5/9, 120, 1/7, 32/10, ఈ గ్రూప్ని కూడా మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అనొచ్చు. కానీ ఈ రెండిట్లోకి వెళ్ళి మనం లైక్ ఫ్రాక్షన్స్ రాయండి అని అంటే ఏం చేస్తాం, అప్పుడు ఇక్కడ ఉన్న 7 డినామినేటర్, ఇక్కడ ఉన్న 7 డినామినేటర్, ఈ రెండు ఒక దగ్గర రాస్తే లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. అలాగే ఇక్కడ 5/9, ఇక్కడ 2/9, ఈ రెండింటిని మళ్ళీ సెపరేట్గా రాస్తే అవి ఒక లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఇక్కడ 1/8, ఇక్కడ 42/8, ఇవి రెండు ఒక దగ్గర రాస్తే మళ్ళీ ఇవి లైక్ ఫ్రాక్షన్స్గా మారుతాయి. కానీ ఇవి రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఈ గ్రూప్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లైక్ ఫ్రాక్షన్స్ ఆర్ in the like fractions denominators are same among all fractions. ఆ గ్రూప్లో ఉన్న అన్నిటికీ డినామినేటర్ సేమ్గా ఉంటుంది. అవి వేరు డినామినేటర్లు కలిగి ఉన్నప్పటికీ ఆ గ్రూప్ అంతా ఒకే డినామినేటర్ని కలిగి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఇట్లా 2 డినామినేటర్ ఉన్న లైక్ ఫ్రాక్షన్స్ గ్రూప్ రాయొచ్చు, 27 డినామినేటర్గా ఉన్న లైక్ ఫ్రాక్షన్స్ రాయొచ్చు. సో ఇలా. అలాగే అన్లైక్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్గా ఉన్న గ్రూప్ని మనము అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. మీరు జాగ్రత్తగా గమనించండి, లైక్ ఫ్రాక్షన్స్ అయినా అన్లైక్ ఫ్రాక్షన్స్ అయినా ఎక్కడ కూడా న్యూమరేటర్ చిన్నగా ఉండాలా పెద్దగా ఉండాలనే రూల్ ఏం లేదు. కానీ డినామినేటర్ మాత్రం ఈక్వల్గా ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ డిఫరెంట్గా ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకేనా, మీరు ఇక్కడ గమనించి 42/8 న్యూమరేటర్ పెద్దది దీనికన్నా కదా. ఇక్కడ ఏంది 7/5, ఇక్కడ కూడా న్యూమరేటర్ పెద్దది. ఇక్కడ చూడండి 1/5 న్యూమరేటర్ చిన్నది. అంటే న్యూమరేటర్ డినామినేటర్ చిన్నది పెద్దది ఉండక్కర్లేదు. ఇక్కడ రూల్ ఏంటిది, డినామినేటర్ ఈక్వల్గా ఉంటే ఆ గ్రూప్ని లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్ డిఫరెంట్గా ఉంటే ఆ ఫ్రాక్షన్స్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. సో నౌ ఇప్పుడు మన 7th క్లాస్లో ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ గురించి ఉంది కాబట్టి వాటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సి చిల్డ్రన్స్, దిస్ ఈస్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. చూడండి, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. 1/8, 27/29, 5/9, 100/115, 28/100, ఇలా మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. మీరు ఇందులో గమనిస్తే ఇవన్నీ అన్లైక్ ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్స్ కూడా ఉండొచ్చు. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది లైక్ ఫ్రాక్షన్స్గా ఉండొచ్చు, అన్లైక్ ఫ్రాక్షన్స్గా ఉండొచ్చు. కానీ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటిదనంటే వేర్ యూ కెన్ టేక్ అ స్మాలర్ న్యూమరేటర్ దెన్ డినామినేటర్. అంటే డినామినేటర్ కన్నా న్యూమరేటర్ చిన్నదిగా ఉంటే అది లైక్ కానీ అన్లైక్ కానీ. చూడండి, 8 కన్నా 1 చిన్నది, 29 కన్నా 27 చిన్నది, 9 కన్నా 5 చిన్నది, 115 కన్నా 100 చిన్నది, 100 కన్నా 28 చిన్నది. సో ఇలా ద ఫ్రాక్షన్స్ హ్యావ్ స్మాలర్ న్యూమరేటర్ దెన్ డినామినేటర్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది, డినామినేటర్ కన్నా న్యూమరేటర్ చిన్నగా ఉండాలి. ఇప్పుడు దీనికి రివర్స్లో డినామినేటర్ కన్నా న్యూమరేటర్ పెద్దగా ఉందనుకోండి, అప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతాయి. చూడండి, 5/3, 3 కన్నా 5 పెద్దది, 2 కన్నా 3 పెద్దది, 7 కన్నా 15 పెద్దది, 3 కన్నా 7 పెద్దది, 50 కన్నా 100 పెద్దది. రైట్, సో వేర్ ద ఫ్రాక్షన్స్ హ్యావ్ గ్రేటర్ న్యూమరేటర్ దెన్ డినామినేటర్, డినామినేటర్ కన్నా న్యూమరేటర్ ఎక్కువగా ఉంటే అది ఇంప్రాపర్ ఫ్రాక్షను, డినామినేటర్ కన్నా న్యూమరేటర్ తక్కువగా ఉంటే అది ప్రాపర్ ఫ్రాక్షను. ఓకేనా, ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రాపర్ ఫ్రాక్షన్ కానీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కానీ అందులో లైక్ ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, అన్లైక్ ఫ్రాక్షన్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా, సో అలాగే ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ని మనము ఏ విధంగా షేప్లో షేడ్ చేసి చూపిస్తామన్నది నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు చెప్తాను. ఆ తర్వాత ప్రాపర్ ఇంప్రాపర్ యొక్క అడిషన్, సబ్ట్రాక్షన్ని, కంపారిజన్ని మనం నేర్చుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే మీరు ఇక్కడ నేను షేడింగ్ చెప్తున్నాను ఫస్ట్, దాని తర్వాత అది రాసింది నేను మళ్ళీ చెప్తాను. ఈ షేడింగ్ చూడండి, దిస్ ఈస్ ఆ షేడింగ్ పార్ట్ ఈస్ 1/2, నాన్ షేడింగ్ పార్ట్ ఈజ్ ఆల్సో 1/2. ఎందుకంటే నేను ఒక స్క్వేర్ని 2 భాగాలు మాత్రమే చేసిన కాబట్టి దిస్ ఇస్ ద షేడింగ్ పార్ట్. రైట్, సో నేను షేడింగ్ పార్ట్ గురించి మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. సో 1/2 అనేది ఈ మొత్తంలో సగం. అంటే ఈ మొత్తము 1 అనుకుంటే దాంట్లో సగం అంటే 1 కంటే తక్కువ అన్నట్టే కదా 1/2. సో 1/2 అనేది లెస్ దెన్ 1. అలాగే 1/3 చూడండి, ఇక్కడ 1/3 ఎట్లా రాశాను, ఒక రెక్టాంగులర్ని 3 ఈక్వల్ పార్ట్స్ వేసి దాంట్లో ఒక్క భాగాన్ని మాత్రమే నేను షేడ్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను
ప్రాపర్ ఫ్రాక్షన్గా రాశాను 1/3 అంటే మొత్తం 3 పార్ట్స్లో ఒక పార్ట్ని షేడ్ చేశాను. సో 1/3 ఈజ్ వాట్ ఈస్ దిస్ ఈస్ అ ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇది ఒకటి కంటే చిన్నదా పెద్దదా? సింపుల్గా చెప్పొచ్చు, ఈ 3 కలిపితేనే 1 కదా, కానీ దాంట్లో 1 మాత్రమే నేను తీసుకున్నా అంటే అది 1 కంటే తక్కువనే, అంటే 1/3 ఈజ్ లెస్ దెన్ 1. 3/8 కూడా అంతే. 8 మొత్తం స్క్వేర్ని 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తే దాంట్లో 3ని మాత్రమే షేడ్ చేశాను. సో 3/8 ఈజ్ లెస్ దెన్ 1. సో ఎలా లెస్ దెన్ 1 అనేది కూడా మీకు ఇక్కడ ఒక సింపుల్ డివిజన్తో మీకు చేసి చూపించాను. చూడండి 5/7 తీసుకున్నాను. 5/7 అంటే ప్రాపర్ ఫ్రాక్షన్, ఎందుకంటే న్యూమరేటర్ చిన్నది. సో ఇప్పుడు నేను 5/7 అంటే దిస్ ఇస్ అ డివిజన్. ఎట్లా చేస్తాం? 7తో 5ని డివిజన్ చేస్తాం. 7తో 5ని డివిజన్ చేస్తుందా? చేయరాదు. అందుకే నేను ఇక్కడ 0 పెట్టుకున్నా. 0 పెట్టుకుంటే ఇక్కడ 0 పాయింట్ అనేది వస్తుంది. 0 పాయింట్ రాయాలి. అప్పుడు 7 7s 49. సో మీరు రిమైండర్ 1 మిగులుతుంది, వదిలేయండి. సో ఇప్పుడు 0.7 అనేది 1 కన్నా చిన్నదా పెద్దదా? 1 అంటే 1.0, కానీ ఇది 0.7 అంటే 1 కన్నా తక్కువ. సో 0.7 ఈజ్ లెస్ దెన్ 1. ఇది మీకు ఆల్రెడీ 6th క్లాస్లో కూడా మీరు నేర్చుకుని ఉంటారు, ఓకేనా? సో అలాగే ఇక్కడ 3/8, నేను 3/8 1 కన్నా చిన్నదని చెప్పాను. ఎట్లా చిన్నది చూడండి, 8తో 3ని డివిజన్ చేయవచ్చా? చేయరాదు. కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటే ఇక్కడ 0 పాయింట్ వస్తుంది, మీకు కోషియంట్ 0.3 మిగులుతుంది. అంటే 0.3 1 కన్నా చిన్నది. అంటే ఆల్వేస్ ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1. అంటే ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నా దాన్ని సింగిల్ షేప్లో చూపించవచ్చు, అలాగే దాని వాల్యూ 1 కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఒక షేప్ కన్నా షేడింగ్ పార్ట్ తక్కువగా ఉంటుంది. చూడండి, నేను రెండు బొమ్మలు ఏం తీసుకోలేదు. ఇది గీయాలంటే నాకు 2 బొమ్మలు అవసరం లేదు. ఒకటే పార్ట్లో, అంటే ఒకటే బొమ్మలో నేను ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని చూపించిన, అంటే ఇది 1 కంటే తక్కువ కాబట్టి ఒకే బొమ్మలో చూపించగలిగిన. సో అండర్స్టాండ్ చిల్డ్రన్, అర్థం చేసుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ 1 కంటే తక్కువగా ఉంటుంది. సో నౌ విల్ డిస్కస్ అబౌట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, సీ చిల్డ్రన్, దిస్ ఇస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ 1 కంటే తక్కువగా ఉంటుంది. దీనికి ఆపోజిట్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉంటుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎలా ఉంటుందనేది చూడండి. ఇక్కడ 5/3 అనేది న్యూమరేటర్ పెద్దది డినామినేటర్ కన్నా. సిసి హియర్ 5/3 అంటే అర్థం ఏంటిది? జనరల్గా మనం ఏం చెప్పుకుంటాము, ఒక షేప్ని తీసుకొని ఈ డినామినేటర్ ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలు మాత్రమే మనము పార్ట్స్ చేస్తాం. మరి ఒక షేప్ని 3 పార్ట్స్ చేసి 5 పార్ట్స్ని ఎట్లా మనం షేడ్ చేస్తుంది? వీలు కాదు. కాబట్టి మనం ఏం రాసుకుంటాము అంటే ఇది 3 భాగాల కన్నా ఎక్కువగా ఉంది అని అంటే అర్థం ఏంటిది అని అంటే ఇది ఒక పిక్చర్లో మనం చూపించలేము, 1 కన్నా ఎక్కువ పిక్చర్స్ దీనికి కావాలి. కాబట్టి మీరు 5/3లో 3ని అంటే 5ని 3+2 అని రాస్తే 3/3 అని ఒక ఫ్రాక్షన్ రాయొచ్చు, ప్లస్ ఇక రిమైనింగ్ 2 మిగులుతుంది కదా, మళ్ళీ 2/3 అనేది ఇంకో ఫ్రాక్షన్గా రాయొచ్చు. అంటే 3/3 అంటే ఏంటిది? 1, రైట్? అంటే ఒక పూర్తి భాగం అంతా షేడ్ చేయబడింది. 3 భాగాల్లో 3 భాగాలు షేడ్ చేయబడ్డాయి. సో 3టిని నేను షేడ్ చేశాను. ప్లస్ ఇంకొక సేమ్ అలాంటి పిక్చర్ తీసుకొని అన్నే 3 భాగాలుగా దాన్ని పార్ట్స్ చేసి దాంట్లో 2 భాగాలని మాత్రమే నేను షేడ్ చేస్తే దిస్ ఈజ్ 2/3, రైట్? అర్థమైంది కదా? సో 3/3 ప్లస్ 2/3, ఇది మొత్తం ఎన్ని భాగాలు షేడ్ చేసినాం? మీరు చూడండి, ఈ పిక్చర్లో 3 పార్ట్సే ఉన్నాయి, ఈ పిక్చర్లో 3 పార్ట్సే ఉన్నాయి, కానీ 2 పిక్చర్స్ అవసరమైనాయి. కాబట్టి డినామినేటర్లో 3 మాత్రమే రాస్తాం, ఎందుకంటే రెండిట్లో కూడా 3టిని మాత్రమే మేము పార్ట్స్ చేసినాం, ఈక్వల్ పార్ట్స్. కానీ షేడింగ్ మాత్రం 5 ఉన్నాయి, ఇందులో 3 ప్లస్ ఇందులో 2, మొత్తం 5. సో దిస్ ఇస్ ద 5/3. ఇలా మనం చూపించవచ్చు. అలాగే 8/5 చూడండి. 8/5 అంటే ఎట్లా రాస్తాము? 5 పార్ట్స్ కానీ 8 పార్ట్స్ షేడ్ చేయాలంటే ఇందులో 5/5 అనేది మొత్తం ఒక భాగం పూర్తిగా షేడ్ అయిపోయింది. ప్లస్ ఈ 8లోకి 5 పోగా మిగిలిన 3 కాబట్టి 3/5 అంటే ఇంకొక ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది మనం ఇక్కడ రాయాల్సి వస్తుంది. చూడండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ప్రాపర్ ఫ్రాక్షన్ కూడా ఉంది. చూడండి, ఇంప్రాపర్లో ప్రాపర్ కూడా ఉంది, రైట్? సో అదని మనం గమనించాలి. సో 5/5 అంటే ఒక పూర్తి పిక్చర్ని 5 సమాన భాగాలు చేస్తే 5ని 5 షేడ్ చేసినామనంటే దాన్ని ఏమని రాస్తాం? 5/5. కానీ మాకు రావాల్సింది 8/5 కదా, ఇంకో 3 పార్ట్స్ రావాలి కదా షేడ్ చేయాల్సింది. కాబట్టి సేమ్ ఇలాంటి పిక్చరే తీసుకొని అన్నే 5 భాగాలు చేసి ఇందులో 3టిని మనం షేడ్ చేస్తే దీన్ని 3/5 అని రాస్తాం. సో 5/5 ప్లస్ 3/5 ఈజ్ ఈక్వల్ 8/5. సో ఇలా మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇది 1 కన్నా ఎక్కువ ఉంది, 3/5 ఇంకా ఎక్కువ భాగం ఉంది. ఇది 5/5 అంటే 1 ప్లస్ 3/5 అంటే 1 ప్లస్ ఇంకా ఉంది. కాబట్టి ప్రతి ఇంప్రాపర్ ఫ్రాక్షను 1 కన్నా దాని విలువ ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇక్కడ 25/4 అని రాశాను. అంటే అర్థం ఏంటిది? 4 పార్ట్సే కానీ 25ని ఇట్లా షేడ్ చేస్తావు. కాబట్టి ఇందులో ఎన్ని 4 భాగాలు ఉన్నాయో అన్ని 4 భాగాలని 1గా రాసుకోవాలి నేను. 4/4 అంటే 1.
4/4 అంటే 1 అంటే 1 + 1 2 + 3 + 4 + 5 + 6 4 6 భాగాలు అంటేనే 24 అయినాయి. కానీ ఇంకొకటి ఎక్స్ట్రా కావాలి కదా, కాబట్టి నేను లాస్ట్కు 1/4 అని రాసా. అంటే ఈ మొత్తం 6 భాగాలన్నింటినీ కలిపితే నాకు ఎన్నైనాయి 24 భాగాలు వచ్చినాయి. మొత్తం 4 24 వచ్చినాయి. ప్లస్ ఇది ఒకటి 25/4. సో దాన్ని ఇంత పెద్దగా రాయాలన్నా సార్ దీనికి ఏమైనా మార్గం ఉందా అంటే మనం సింపుల్గా ఈ డివిజన్లో చేయొచ్చు. చూడండి, ఇప్పుడు 4తో 25ని భాగించడం కదా, 4తో 25ని భాగించడం, 4 6 4 6 24. ఒక పార్ట్ రిమైండర్గా మిగిలింది. అంటే అర్థం ఏంటిది, 6 కంప్లీట్ షేప్స్ వచ్చి షేడ్ కాక ఇంకొక పార్ట్ ఎక్స్ట్రా రావాలా అంటే ఇంకొక షేప్ కూడా ఎక్స్ట్రా తీసుకోవాలా. 6 కంప్లీట్ షేప్స్ చూడండి, ఇక్కడ మళ్ళీ ప్రతి షేప్లో డినామినేటర్ ఎన్ని భాగాలు అన్ని భాగాలే డివైడ్ చేయాలి. సో ఇక్కడ స్క్వేర్ తీసుకున్న 4 సమాన భాగాలు అన్నింటినీ షేడ్ చేశాను, 4 అయిపోయినాయి. ఇక్కడ 8, ఇవి 2 కలిపితే 8, ఈ 12 16 20 24 మొత్తం ఎన్ని 1 2 3 4 5 6. సో 6 ఈక్వల్ పార్ట్స్ అన్నీ కూడా కంప్లీట్గా షేడ్ చేసినాం. ప్లస్ ఇంకొక పార్ట్ షేడ్ చేయాలి ఈ 4 అంటే ఇంకొక ఎక్స్ట్రా షేప్ తీసుకొని దాన్ని కూడా 4 సమాన భాగాలు చేసి ఒక షేప్ని మాత్రమే తీసుకున్నా. ఇది 1/4. అంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నట్టే కదా. మరి 6 అంటే 1 కంటే ఎక్కువనే కదా. కాబట్టి ఎవ్రీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ హ్యావ్ ఏ మోర్ దెన్ 1 హిస్ వాల్యూ, రైట్? ఓకే, సో ఇలా మనం ఇలా చెప్పుకోవచ్చు. దాన్ని నేను ఇలా రాయొచ్చు, 6 6 + 1/4. 6 అంటే కంప్లీట్ 6 షేప్స్, అంటే ఇది 24 వచ్చేసినాయి. ఓకే, ప్లస్ 1/4 ఇది ఒక భాగం అంటే 25. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం. అంటే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి మనం రాయలేము. బట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 1 కంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మనం రాయొచ్చు. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే దీంట్లో హోల్ నెంబర్ ఉంటుంది, ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుంది. ఒక హోల్ నెంబరు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ రెండు కలిపితే వచ్చేది మిక్స్డ్ ఫ్రాక్షన్. అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మాత్రమే రాయేస్తుంది, రైట్? సో మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి మనం తర్వాత క్లాస్లో మనం చెప్పుకుందాం. సో దిస్ ఇస్ ద లైక్ అండ్ అన్లైక్ అండ్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్, రైట్? ఓకే, ఆ తర్వాత మీకు కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్లో అడిషన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్పించిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయాలి. అప్పటిదాకా నేను ఈ వీడియోలో చెప్పిందంతా జాగ్రత్తగా విని మీరు ఫెయిర్ నోట్స్లో ఈ నోట్స్ అన్ని రాసుకొని పెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడే ఎక్సర్సైజ్ చేయొద్దు, ఇంకొక పార్ట్ ఉంది. ఇంకో చిన్న పార్ట్ చెప్పిన తర్వాత అప్పుడు మీకు ఎక్సర్సైజ్ ఇస్తాను, ఓకే?